హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మిక్సీలో వేసిన పిండితో కూడా సాఫ్ట్గా స్పాంజీగా ఇడ్లీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మళ్ళీ ఇడ్లీ అనేవాళ్ళు ఇలా చేస్తే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ కావాలంటారు. అంత బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో అయినా చేసుకోవచ్చండి. అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో అలానే మృదువుగా చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు అయితే. 1-2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా స్పాంజీగా ఉండే ఇడ్లీలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. దీని ప్లేస్లో మీరు బద్దం మినపప్పు అయినా వేసుకోవచ్చు. అన్ని కొలతలు ఒక గిన్నె గ్లాస్తో తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు దాకా అటుకులు వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకొని మనం ఇడ్లీలు చేస్తే చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనం ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఇలా మినపగుళ్ళు నానబెట్టుకున్న తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనము మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. సన్నటి రవ్వ తీసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయి. 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల రవ్వ వేసుకోవాలి. కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలా కరెక్ట్గా తీసుకుంటే మీకు ఇడ్లీలు కూడా చాలా స్పాంజీగా వస్తాయండి. ఇడ్లీ రవ్వ తీసుకున్న తర్వాత ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా ఉప్పు వేసి నానబెట్టుకోవడం వల్ల దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోయి మనకు ఇడ్లీలు అనేవి చాలా తెల్లగా వస్తాయి. ఇలా వాటర్ వేసుకొని దీన్ని కూడా 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. రెండుటిని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ రవ్వ మనకు మినపగుళ్ళు కూడా 2 బాగా నానాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా అయితే మనము నానబెట్టుకున్న మినపగుళ్ళను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అనేవి చాలా మృదువుగా వస్తాయి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మృదువుగా వెన్నెలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినపపిండిని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. అచ్చం మనకు హోటల్లో ఎలా ఉంటాయో సేమ్ అదే టెక్స్చర్ టేస్ట్ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీతో మీరు ఇడ్లీలు చేసుకుంటే ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలో వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వలో నుంచి కూడా మనము వాటర్ని బాగా పిండేసి మినప్పిండిలోకి వేసుకోవాలి. వాటర్ ఇలా పిండేసి వేసుకోవాలండి, లేదంటే బ్యాటర్ పల్చగా అయిపోతుంది. ఈ రవ్వను మనం ఇలా వాటర్ మొత్తం వంపేసి ఇలా పిండేసి మనము రవ్వ వేసుకోవాలి ఈ పిండిలో. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే ఇడ్లీ అండి. ఇలా చేస్తే చాలా మృదువుగా ఉంటాయి. ఇడ్లీలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా రవ్వ మొత్తం పిండేసి వేసుకున్న తర్వాత ఇలా పిండిని మనం బాగా బీట్ చేసినట్టు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఇడ్లీలు దోశలైనా కూడా చాలా చక్కగా వస్తాయండి. ఇలా పిండిని బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను. కనీసం 8 గంటల పాటైనా పిండిని పులియడానికి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా పులిసిన పిండితో మనము ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చాలా మృదువుగా కూడా ఉంటాయి ఇడ్లీలు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
మనకి ఎంత కావాలో పిండి అంత మరొక మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని ఒక 2 రోజుల పాటు ఇడ్లీలు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేరొక గిన్నెలో పిండి తీసుకొని దాంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్‌లో ఆయిల్ అయినా, నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకొని ఇడ్లీ ప్లేట్‌లోకి బ్యాటర్‌ని వేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద నేను ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇలా ఇడ్లీ ప్లేట్‌లో బ్యాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈ ప్లేట్‌ని మనము ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇడ్లీలను ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీని మనం ఇలా డీమోల్డ్ చేసుకోవాలండి. స్పూన్‌ని వాటర్‌లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీసుకుంటే చాలా బాగుంటాయి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఇడ్లీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.